చూస్తున్నారు డేవిడ్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు లాస్ట్ టైం మన సబ్స్క్రైబర్ ఒకరు ఈ పైథాన్ని వాట్సాప్లో అది పైథాన్ కోడ్తో వాట్సాప్కి ఆటోమేటిక్గా మెసేజ్ ఎలా పంపిస్తారని అడిగారు. అయితే నాకు ఆ టైంలో ఖాళీ లేక సో టైం ఏర్పాటు చేసుకుని ఆ ట్యూటోరియల్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం పైథాన్ ముందుగా అయితే మనం పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. పైథాన్ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పైథాన్ ఎలా ఇన్స్టాల్ చేయాలని ఒక శాంపుల్ ప్రోగ్రామ్ కూడా రన్ చేయడం జరిగింది. అలాగే పైథాన్ లేటెస్ట్ వెర్షన్లో పైథాన్తో పాటు పిప్ కూడా ఇస్తున్నారండి. PIP పిప్ అంటే అది ఒక ప్యాకేజ్ మేనేజర్ అనమాట, ఒక టూల్ లాంటిది. అది పైథాన్కి ఒక మేనేజర్ కింద పనిచేస్తుందని చెప్పుకోవాలన్నమాట పిప్. అలాగే మనకు కావాల్సింది ప్రతి పైథాన్ కోడ్ రన్ చేయాలి అంటే ఖచ్చితంగా పైచామ్ ఉండాలండి. పైచామ్ అని కాదు, చాలా ఐడిఈ ఉన్నాయి. ఈ ఐడిఈ అంటే పైచామ్ ఒకటి అనమాట. ఈ పైచామ్ ఏంటంటే పర్ఫెక్ట్గా పైథాన్ కోడ్ రన్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాట్ఫామ్ అనమాట. ఈ ఉదాహరణకు పైచామ్ అంటే మీకు అది ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. పైచామ్ అంటే ఏం లేదండి, ఇప్పుడు HTML కోడ్ రాయాలంటే జనరల్గా మనం ఏం చేస్తాం, నోట్ ప్యాడ్లో రాసేయచ్చు. నోట్ ప్యాడ్ లాంటిది అనమాట పైథాన్ కోడ్ రన్ చేయడానికి. ఇది ఒక నోట్ ప్యాడ్. అలాగే C లాంగ్వేజ్ రన్ చేయాలంటే C ఎడిటర్, C++ అలా ఎలాగుంటాయి, పైచామ్ కూడా అది. సో పైథాన్ కోడ్ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే పైచామ్ అనే ప్లాట్ఫామ్ అనేది మంచి పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనమాట. సో పైచామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అలాగే వాట్సాప్ ఆటోమేటిక్గా మెసేజ్ వాట్సాప్కి ఎలా పెట్టాలని మీకు ఈ ట్యూటోరియల్లో చెప్తాను. దయచేసి స్కిప్ మాత్రం చేయకుండా పూర్తిగా చూడండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పైచామ్ ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీకు చూపిస్తాను. ముందు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఈ పైచామ్ అనేది చాలా కన్వీనియంట్గా ఒక ఫ్రెండ్లీగా ఉంటుంది ఇది కోడ్ అది రాయడానికి. సో ఇక్కడ గూగుల్లో పైచామ్ అని టైప్ చేయండి. పైచామ్. సో ఈ విధంగా మీకు వస్తుంది పైచామ్. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేస్తే సో పైచామ్ వెబ్సైట్ ఈ విధంగా వస్తుంది. అలాగా ఇక్కడ ఏం చేస్తారంటే డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. చివరి ఉంది కదా ఇక్కడ డౌన్లోడ్స్. ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి ప్రొఫెషనల్ది ఉంది, అలాగే కమ్యూనిటీది ఉంది. మన కమ్యూనిటీది మనకు సరిపోతుంది అనమాట. ఎక్కువ మొత్తం అన్ని ఫీచర్స్ దీంట్లో ఉంటాయి. సో ప్రొఫెషనల్గా అంటే దీన్ని పర్చేజ్ చేయవలసి వస్తుంది. దీన్ని ఎక్కువగా ఫేస్బుక్, అమెజాన్, ఈ పెద్ద పెద్ద కంపెనీస్ ఇవి దీన్ని పర్చేజ్ చేస్తారు. ఇది ఇంత అవసరం లేదు. సో బిగినర్ అలాగే మ్యాక్సిమం ఇది సరిపోతుంది అన్నమాట కమ్యూనిటీ. సో కమ్యూనిటీ ఉంది కదండి, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మనకి వెంటనే సెటప్ ఫైలు డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ అయిన తర్వాత ఒకసారి క్లిక్ చేద్దాం డౌన్లోడ్ మీద. సో ఆటోమేటిక్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ స్టార్ట్ అయిపోద్ది అనమాట. సో స్టార్ట్ అయిపోద్ది. అయితే నేను ఆల్రెడీ ఓపెన్ అవుతుందని టైం పడుతుంది కొన్నిసార్లు. సో ఇదనమాట, ఇది పైచామ్ యొక్క సెటప్ ఫైల్ ఇది. సో దీన్ని ఈ విధంగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట. సో నేను ఆల్రెడీ దీన్ని డౌన్లోడ్ చేశాను కాబట్టి నేను మళ్ళీ రెండోసారి చేస్తలేదు. సో ఓకే, మనకి వచ్చిన తర్వాత డెస్క్టాప్ మీద షార్ట్కట్కి ఇలా వస్తుంది పైచామ్ అని. సో రాగానే మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. దాని మీద డబుల్ క్లిక్ చేయగానే పైచామ్ ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ ఉంటుంది. మనం న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయగానే మనకి పేరు అడుగుతుంది. సో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ వాట్సాప్ ఆటోమేటిక్ మెసేజ్ కాబట్టి ఏదో వాట్సాప్ అని టైప్ చేద్దాం. వాట్సాప్ అంటే ఇది కొంచెం పవర్ఫుల్ వెబ్ సాఫ్ట్వేర్ అని ఉండాలి. సిస్టమ్ స్పీడ్ కాన్ఫిగరేషన్ అయితే చాలా పక్కాగా ఉండాలి. సో మీన్ వైల్ ఇది ఎలా జరుగుతుంది, దీన్ని ఇలా ఉంచండి. సో మనకి ఇంకేం కావాలి, పైథాన్ ఇన్స్టాల్ చేయాలి. పైథాన్ ముందుగానే ఇన్స్టాల్ చేసాం కాబట్టి అవి పర్లేదు పైచామ్. ఈ లోపల పిప్ అనేది కావాలండి. పిప్ అంటే ఏంటంటే ఒక టూల్ అని చెప్పాను కదా, ప్రాజెక్ట్ మేనేజర్. పైథాన్కి ఒక ప్రాజెక్ట్ మేనేజర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అది కూడా మనకి కావాలి, దాన్ని ఇన్స్టాల్ చేద్దాం.
ఆ పిప్ అనేది ఆటోమేటిక్గా మనకి పైథాన్ లేటెస్ట్ వర్షన్లో పైథాన్ ఇన్స్టాల్ చేసే టైంలోనే పిప్ అనేది దాన్ని అటాచ్ అయి ఉంటుంది, ఆటోమేటిక్ దాంతోపాటు డౌన్లోడ్ అయిపోతుంది. సో మనకి ఏం కావాలంటే ఈ వాట్సాప్కి సంబంధించిన అది కావాలి, pywhatkit అని. మీరు గూగుల్లోకి వెళ్ళి pywhatkit అని కొడితే pywhatkit ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. ఈ pywhatkit అని దీన్ని ఉపయోగించి మనం ఏం చేస్తామంటే వాట్సాప్ మెసేజ్లు అవి పంపిస్తాం అనమాట. వాట్సాప్కి ఆటోమేటిక్గా మెసేజ్ పంపడానికి దీన్ని ఉపయోగిస్తాం. ఇది ఏంటంటే ఇది ఒక పైథాన్ లైబ్రరీలో ఇది ఒక భాగం అనమాట. దీన్ని ఏం చేస్తామంటే సాధారణంగా మనం వాట్సాప్కి మెసేజ్ పంపడానికి ఏదో టైం ఫిక్స్ చేసుకుని పంపడానికి ఉపయోగిస్తాం అనమాట. మనం పిప్ ఇన్స్టాల్ పైథాన్ కిట్ అని ఉంది కదా, ఇది మనం పైచామ్లో టైప్ చేయవలసి వస్తుంది అనమాట. నేను ఏం చేస్తానంటే దీన్ని కాపీ చేస్తాను. రైట్, కాపీ అయింది. న్యూ ప్రాజెక్ట్ అని టైం చేసిన తర్వాత వాట్సాప్ కాబట్టి వాట్సాప్, ఓకే. పూర్తిగా క్యారెక్టర్స్ అలా అయిన తర్వాత క్రియేట్ అవుతుంది వాట్సాప్ మెసేజ్ అని. మ్యాక్సిమం మీకు ఇక్కడ 10-11 క్యారెక్టర్స్ టైప్ చేస్తే కానీ క్రియేట్ అన్నది మీరు యాక్టివేట్ అవుతుంది. ఉదాహరణకు నేను ఏదో ఒక అక్షరం తీస్తే మళ్ళీ సరిపోతలేదు, ఏదో పేరు ఇచ్చుకోవచ్చు అనమాట ఆ క్యారెక్టర్స్ సరిపడంగా. సో అలా టైప్ చేసి ఇక్కడ క్రియేట్ రండి, క్రియేట్ మీద క్లిక్ చేయాలన్నమాట. చేసాము, క్రియేట్ మీద క్లిక్ చేయగానే మనకి ప్రాసెస్ జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ మనం నెక్స్ట్ టిప్స్ అనమాట. కొన్ని జాగ్రత్తలు ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాం కాబట్టి అది జస్ట్ ఇది నెక్స్ట్ టిప్ క్లోజ్ కొడితే సరిపోద్ది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి టైం పడుతుంది. సో ఇది ఇన్స్టాల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఇది ఓపెన్ అవ్వడానికి 3-4 నిమిషాలు టైం పట్టవచ్చు అనమాట. సో ఈ విధంగా ఉంటుంది ఇంటర్ఫేస్. దీన్ని ఏం చేస్తానంటే దీన్ని కంట్రోల్ మొత్తం సెలెక్ట్ చేసి తీసేస్తాను. సో మనం ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. పిప్ pywhatkit అనేది మనం ఆ లైబ్రరీ నుండి దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే టెర్మినల్ మీద క్లిక్ చేయండి. కింద టెర్మినల్ అని ఉంది కదా. సో టెర్మినల్ ఎందుకు అంటే ఇక్కడ మనం రన్ చేయడం, ఇది ఇన్స్టాల్ చేయడానికి అనమాట. సో లైబ్రరీ ఫైల్స్, సెటప్ ఫైల్స్ ఏమున్నా మనం ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. టెర్మినల్ మీద క్లిక్ చేశాక ఇక్కడ ఒక పాత్ ఓపెన్ అవుతుంది. ఆ పాత్ అక్కడ మనం ఇన్స్టాల్ చేయాలి. సిస్టమ్ కాన్ఫిగరేషన్ అయితే చాలా పక్కగా ఉండాలండి, ఎందుకంటే ఇది మామూలుగా రైట్ అండ్ టెర్మినల్ మీద క్లిక్ చేసాం. ఇది ఇక్కడ ఎలా వస్తుంది అనమాట. మనం ఇందాక pywhatkit అనే లైబ్రరీ నుండి pywhatkit అనే కోడ్ కాపీ చేసాం, చూసారా? చూపిస్తాను అన్నమాట. ఇది పిప్ ఇన్స్టాల్ pywhatkit అని టైప్ చేయాలి. అక్కడ నేనంటే దీన్ని టైప్ చేయాలి, అక్కడ కాపీ చేసిన కూడా ఇక్కడ పేస్ట్ చేయాలి. పిప్ ఇన్స్టాల్ pywhatkit అని టైప్ చేసి ఎంటర్ కొడితే మనకి ఇక్కడ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ జరుగుతుంది అనమాట. వాస్తవానికి నేనైతే ఇన్స్టాల్ చేశాను, అంటే మీకు చూపించడం కోసమని నేను చేస్తాను అనమాట. సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఎలా లేదన్నా ఒక 2 minutes పడుతుందండి. అంటే సిస్టమ్ స్పీడ్ బట్టి ఆధారపడి ఉంటుంది. కింద మీకు కింద స్క్రోల్ అవుతాయి ఇన్స్టాల్ pywhatkit ఆటోమేటిక్గా మనకి చూపిస్తుంది. ఇక్కడ pywhatkit డాట్, దీనికి కోడ్ అనమాట. ఈ కోడ్ ఏంటంటే సెండ్. ఇక్కడ మొబైల్ నెంబరు కంట్రీ కోడ్తో సహా టైప్ చేయాలి. పెద్దగా లాస్ట్లో కామా పెట్టి అది ఇన్స్టాల్ అయినట్టు చూపిస్తుంది అనమాట. సో నీకు యాక్చువల్గా ఏంటంటే ఈ కోడ్ టైప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం స్టార్ట్ చేయగానే ఇక్కడ డబల్ కోట్లో కంట్రీ కోడ్తో సహా ఫోన్ నెంబర్ అనమాట. ఇక్కడ టైం ఫార్మేట్ మాత్రం 24 hours టైం ఫార్మేట్లోనే తీసుకుంటుంది. సో నేను ఒక పెద్ద టైం ఏం పెట్టను, 3 అయింది కాబట్టి 15 కామా. సో 15 అంటే 3:20 నిమిషాలు అయింది నాకు. ఇక్కడ 15:22 అని పెడదాం. సో దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం, రన్ చేద్దాం. రన్ చేస్తే కనుక మనకి ఏదన్నా ఇక్కడ మొబైల్ నెంబర్ ఎవరిదంటే మనం ఎవరికైతే మెసేజ్ పెట్టాలనుకుంటున్నామో ఆటోమేటిక్గా వాళ్ళ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తాం కంట్రీ కోడ్తో సహా. చూడండి ఇక్కడ నాకు టైం వచ్చింది. ఇన్ 80 seconds webwhatsapp.com అనే వెబ్సైట్ web.whatsapp.com విల్ ఓపెన్ ఆఫ్టర్ 20 seconds. అంటే వెబ్సైట్ కూడా ఆటోమేటిక్గా అదే ఓపెన్ అయిపోద్ది, మనం ఓపెన్ చేయక్కర్లేదు.
మెసేజ్ వెళ్ళిపోద్ది అన్నమాట. ఇక్కడేమో మనం ఎవరికైతే పంపాలో మెసేజ్ వాళ్ళ నెంబర్ ఎంటర్ చేస్తాం. వెబ్సైట్లో ఆల్రెడీ మన నెంబర్తో ఒకసారి మనం స్కాన్ చేసి లాగిన్ అయ్యి ఉంటాం. అయినప్పటికీ మనం ఉండాలి, లాగిన్ అయ్యి ఉండాలి. సో ఇది కోడ్ తీసుకుని ఆటోమేటిక్గా మరలా అది కొత్తగా బ్రౌజర్ ఓపెన్ చేసి చేస్తుంది అనమాట అది. సో ఇది ఫ్రెండ్స్, అది నా బ్రౌజరు ఎందుకో డిలే అవుతుందన్నమాట నెట్ స్పీడ్ బట్టి. సో మీరైతే సేమ్ కోడ్ మీకు చూపిస్తాను చూడండి. సో ఆటోమేటిక్గా మెసేజ్ పంపాలంటే కనుక ఇంపోర్ట్ pywhatkit. ఇక్కడ ఏదైతే ఫంక్షన్ కాల్ చేసామో అదే ఫంక్షన్తో మనం ఇక్కడ కాల్ చేయాలి. అక్కడ pywhatkit.sendwhatmsg, సెండ్ వాట్ మెసేజ్, ఇది కోడ్ అనమాట జాగ్రత్తగా. ఇక్కడ కంట్రీ కోడ్తో సహా మొబైల్ నెంబరు, అలాగే డబుల్ కోలన్లో రాయాలి. అలాగే మళ్ళీ డబుల్ కోలన్ స్టార్ట్ చేసి ఇక్కడ మీరు పంపవలసిన మెసేజ్. ఇక్కడ టైం మాత్రం 24 hours ఫార్వర్డ్ అనమాట. సో నాది వర్క్ అయింది, ఇక్కడ ఇది వచ్చింది, కానీ నా యొక్క బ్రౌజర్ స్లోగా ఉండటం వల్ల మీకు చూపించలేకపోయాను. సో ప్రాసెస్ అయితే ఇదనమాట. ఓకే ఫ్రెండ్స్, సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ ఉండండి డేవిడ్ వెబ్ టెక్ యూట్యూబ్ ఛానల్.